రేషన్ బియ్యం అనమాట. కొన్ని ప్లేట్లు తీసుకుంటే మొత్తం చూస్తే మెరకలు రాళ్ళు, ఇంత పెద్ద రాళ్ళు. సన్న బియ్యం పేరుకు మళ్ళా ప్రజలను పిచ్చోళ్ళని చేసేదన్నమాట గవర్నమెంట్. సన్న బియ్యం పేరు దొడ్డు దొడ్డు రాళ్ళు. పిల్లలు ఎట్లా తింటారు? అసలు ఇచ్చేది ఎందుకు? ఇంత దారుణంగా చేసుడు ఎందుకు? ఆ డీలర్ అమ్మని అడిగితే నీకు ఇష్టం ఉంటే తీసుకో, ఇష్టం లేకుంటే మానేసేయి, అవసరం లేదు దొబ్బేయి అని మాట్లాడింది. ఇంత దారుణంగా తింటారా వాళ్ళైతే? ఓటు వేయించుకునేటప్పుడేమో వచ్చి కాలు మొక్కుతారు, ఓటు వేసుకున్నాక గవర్నమెంట్ వచ్చినాకనో ఇలాంటి పరిస్థితులు ఇస్తారు. ఇంత దారుణమా? కొన్ని బియ్యంలోనే ఇన్ని రాళ్ళు ఉంటే మరి మాకు 36 kgs వచ్చినాయి. మరి అందులో ఏ విధంగా? సరే ఈ నెల అంటే ఒకసారి వచ్చింది అనుకుందాం, నీకు కూడా చూపిస్తా బ్యాగు, 2 బ్యాగులు చూపిస్తా. ఈ బియ్యము 3 నెలలు ఒకటేసారి ఇచ్చిరుగా, 2 బ్యాగులు అయ్యి మొత్తం మెరకలు ఇట్లున్నాయి. సరే మెరకలు ఉంటే చేసుకోవచ్చు. ఇంకో మెరకలు బియ్యం వల్ల సగం మెరకలు మొత్తం చాలా, ఏదో కొన్ని ఉంటాయి అనుకోరు, కనిపిస్తున్నాయా మెరకలు మొత్తం. ఒక బ్యాగు 2 బ్యాగులు అట్లే ఇచ్చిర్రు 3 నెలలు అయ్యి. అయితే సరే పోయిన 3 నెలలు 2 బ్యాగులు అట్లే ఇచ్చిర్రు అనుకున్నాము. సరే ఈ నెలనైనా మంచిగా ఇవ్వాలన్నా. ఈ నెల మొత్తం రాళ్ళు చూడండి. ఇగో ఇంత పెద్ద రాయి తింటాడా? ఇగో ఇంత పెద్ద రాయి మొత్తం రాలే ఉంది. ఇగో చూడండి, లైవ్లో చూపిస్తున్నా మొత్తం. కంట్రోల్ మన రేషన్ బియ్యము సన్న బియ్యం అంట, ప్రజలను మొత్తం మోసం చేసేది. మొత్తం ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి. చిన్నపిల్లలు తింటే పోయి హాస్పిటల్లో పాలు హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ కూడా మనకు పైసా పెట్టడానికి కూడా మన దగ్గర లేదు. ఇంత దారుణంగా చేసి మంత్రులను రావడానికి గవర్నమెంట్ ఇంత దారుణమా? రేషన్ బియ్యం తిన్న వాళ్ళు జాగ్రత్త తీసుకోండి. కానీ ఇలాంటి బియ్యం వస్తే రిటర్న్ పంపించండి గవర్నమెంట్కి. మళ్ళీ రిటర్న్ పంపిస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఈ రాళ్ళు కానీ మెరకలు కానీ ఇంత దారుణంగా ఉంటే మళ్ళీ రిటర్న్ పంపించేసాడు, ఏం కాదు. అలా పంపిస్తే ప్రశ్నిస్తేనే మంచి బియ్యం ఇస్తాడు. మనం ఓటు వేయించుకున్నప్పుడు వచ్చి కాళ్ళ మీద పడతాడు కదా, అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. మీరు ఇంత దారుణమైన పరిస్థితి మెరకలు.